నమస్కారం. శుక్రవారం నాటి రాశి ఫలాలు మీ ముందుకు వచ్చేసాయి. ఈ రోజు ఏ రాశి వారికి అదృష్టం తలుపు తడుతుంది, ఎవరు జాగ్రత్తగా ఉండాలి, ఈ యొక్క వీడియోలో మీ రాశి యొక్క పూర్తి వివరాలు తెలుసుకోండి. మేషరాశి. ఈ రోజు మేషరాశి వారికి ధైర్యంతో కూడిన నిర్ణయాలు కలిసి వస్తాయి. పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురైనా మీ సమర్థతతో వాటిని అధిగమిస్తారు. ఉద్యోగ వ్యాపార రంగాల్లో మెలకువతో వ్యవహరిస్తే ఆశించిన ప్రయోజనాలు లభిస్తాయి. సన్నిహితులు ఆత్మీయుల మద్దతు మీకు కొండంత అండగా నిలుస్తుంది. ఈ రోజు మీ శుభ సూచన ఇష్టదైవ స్తోత్ర పఠనం చేయడం వల్ల మనోధైర్యం, ఆత్మశాంతి లభిస్తాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ రోజు అనుకోకుండా ధనాగమనం కలిగి ఉత్సాహాన్ని నింపుతుంది. పని ప్రదేశంలో చిన్నపాటి ఒత్తిడి ఉన్నప్పటికీ సమర్థంగా అదుపు చేయగలుగుతారు. క్రమశిక్షణతో వ్యవహరిస్తే నిలిచిపోయిన పనులు వేగం పుంజుకుంటాయి. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోజు మీ శుభ సూచన ఆదిత్య హృదయ పారాయణ చేయడం వల్ల నూతన శక్తి, ఉత్సాహం లభిస్తాయి. మిథున రాశి. ఈ రోజు మీరు ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నా 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేయాలి. ఆర్థిక ప్రయోజనాలు బాగుంటాయి, కానీ మానసిక అలజడికి గురి కాకుండా లక్ష్యంపైనే దృష్టి నిలపండి. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ప్రతి ప్రయత్నం విజయం వైపు సాగుతుంది. ఈ రోజు మీ శుభ సూచన లక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల ధనవృద్ధి, అనుకూలత లభిస్తాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రోజు చాలా ప్రత్యేకమైనది. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఏ పని ప్రారంభించినా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆర్థికంగా లాభదాయకంగా ఉండడంతో పాటు మనోల్లాసం లభిస్తుంది. బాధ్యతలు పెరిగినా లీడర్షిప్ తో పూర్తి చేయగలరు. ఈ రోజు మీ శుభ సూచన నవగ్రహ స్తోత్ర పఠనం చేయడం వల్ల మానసిక స్థైర్యం, శుభ ఫలితాలు లభిస్తాయి. సింహరాశి. సింహరాశి వారి భవిష్యత్తు పురోగతికి అనుకూలమైన మార్గాలు కనిపిస్తాయి. ఖర్చులు పెరిగినప్పటికీ ఆదాయానికి ఇబ్బంది ఉండదు. మీ నాయకత్వ లక్షణాలు సమస్యలను కూడా మంచి అవకాశాలుగా మలుస్తాయి. ఓర్పుగా వ్యవహరించడం శ్రేయస్కరం. ఈ రోజు మీ శుభ సూచన సూర్య భగవానుని ధ్యానం చేయడం వల్ల తేజస్సు, కార్యసిద్ధి లభిస్తాయి. కన్యా రాశి. కన్యా రాశి వారికి అత్యంత అనుకూలమైన రోజు. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా నెరవేరుతాయి. ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. కొత్త అవకాశాలను ధైర్యంగా స్వీకరిస్తే మరింత ఎత్తున ఎదుగుతారు. ఈ రోజు మీ శుభ సూచన శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ లేదా ధ్యానం చేయడం విశేష శుభాలను ఇస్తుంది. తులారాశి. తులారాశి మీరు చిత్తశుద్ధితో చేసే పనులకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. అక్కడక్కడ చిన్నపాటి ఆటంకాలు ఎదురైనా మీ తెలివితేటలతో దాటుతారు. ఆత్మస్థైర్యంతో నిర్ణయాలు తీసుకోండి. ఈ రోజు మీ శుభ సూచన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి స్మరణ చేయడం వల్ల ధైర్యం మరియు విజయం లభిస్తాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 28 శుక్రవారం ఫలితాలు. ఈ రోజు మనోబలాన్ని దృఢంగా ఉంచుకోవాల్సిన సమయం. ఆరోగ్యం విషయంలో కొద్దిగా శ్రద్ధ వహిస్తే ఉత్సాహంగా ఉంటారు. పని భారం ఎక్కువగా ఉన్నప్పటికీ పద్ధతిగా పూర్తి చేస్తారు. ఈ రోజు మీ శుభ సూచన విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల మనోధైర్యం పెరుగుతుంది. ధనుష రాశి. ధనుష రాశి వారు పనుల్లో ఏకాగ్రత చాలా అవసరం. ప్రతికూల ఆలోచనలకు చోటు ఇవ్వకుండా మీ పనిపైనే దృష్టి పెట్టండి. అప్రమత్తంగా ఉంటే అనుకోని చిక్కుల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఓర్పే మీ బలం. ఈ రోజు మీ శుభ సూచన నవగ్రహ ప్రార్థన చేయడం వల్ల మనశ్శాంతి, కార్యసిద్ధి లభిస్తాయి. మకర రాశి. మకర రాశి వారు కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచనాత్మకంగా అడుగులు వేయండి. సహనం, పట్టుదలతో ఉంటే ఎలాంటి క్లిష్ట సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. ఈ రోజు మీ శుభ సూచన శని ధ్యానం చేయడం వల్ల ఓర్పు, మనోబలం పెరుగుతాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ అనుకూలంగా సాగుతాయి. ధనాలాభంతో పాటు ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. మీ కష్టానికి తగిన ఫలితం దక్కే సమయం ఇది. ఈ రోజు మీ శుభ సూచన శ్రీరామ నామస్మరణ చేయడం వల్ల విజయం, శాంతి లభిస్తాయి. మీనరాశి. మీనరాశి వారికి ఆగస్టు 28 నాటి రాశి ఫలితాలు. ఒత్తిడి పెరిగినప్పటికీ మీ అంతర్గత శక్తితో అధిగమిస్తారు. బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ఖర్చుల విషయంలో కొద్దిగా స్వయం నియంత్రణ పాటిస్తే ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. ఈ రోజు మీ శుభ సూచన పరమేశ్వరుని ఆరాధన చేయడం వల్ల ధైర్యం, శుభ సంకల్పం లభిస్తాయి. ఇవి ఈనాటి 12 రాశుల ఫలితాలు. మరిన్ని రోజువారీ రాశి ఫలాల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.